Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. సాక్షాత్తు కలయుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తరతరాలుగా ప్రతినిధులుగా ఉంటూ శ్రీవారి సేవలోనే ఎప్పుడు నిమగ్నమయ్యి శ్రీవారి ప్రతినిధులుగా సేవలు అందిస్తూ సుధాకర్ గారు చేస్తున్నటువంటి సేవలు శ్రీవారి తరఫున అందరికీ కూడా వారిని సమయం అడిగి ఇంటర్వ్యూ అనుకోగా ఆయన పెద్ద మనసుతోటి మాకు అవకాశం ఇచ్చి ఒప్పుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చైర్మన్ గారు. నమస్కారం సార్, ఇప్పుడు శ్రీవారి సేవలో ఎన్ని తరాలు బట్టి మీరు ఈ సేవా కార్యక్రమాన్ని ఇప్పుడు మా ముత్తాతలు నుంచి కూడా ఇది మా ఎస్టేట్ టెంపుల్ అండి. ఇది సార్ మైలవరం సంస్థానం సంబంధించిన దేవాలయం ఇది. మైలవరం ఇప్పుడు ద్వారకా తిరుమల అనేది ఒక ఎస్టేట్. ఈ ఎస్టేటు మా మైలవరం ఎస్టేట్లో తద్వారా ఈ ధర్మకర్తృత్వం మాకు సంభవించడం జరిగింది. రావడం అక్కడి నుంచి మా ముత్తాతలు, తాతలు, తండ్రులు, తర్వాత ఇప్పుడు నేను, నా తర్వాత మా అబ్బాయి అనుకోండి. ఆ రకంగా నిర్వహణ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది. సార్ ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవాలయంలో ఉన్నటువంటి మొక్కులు ఏమైనా ఉంటే చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు అనేది ఒక నానుడి, ఒక ఆనవాయితీ కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. కాబట్టి చిన్న తిరుపతి అంటం జరిగింది. ఈ ప్రాంతం ఏంటంటే ఈ యొక్క కొండ శేషాచలం ఆకారంలో ఉంటుందని దీనిపై దేవాలయం శేషాచలాకారం. ఆ దేవాలయం కూడా స్వయం వ్యక్తం, ప్రతిష్ట రెండుగా ఉంటాయి. ఓకే సార్. ద్విమూర్తులు ఎందువల్లంటే స్వయం వ్యక్తం ఒక విగ్రహం, దానికి ఏంటంటే నాభి వరకే ఉంటుంది. అవునండి. లోపల స్వయంభూ లోపల స్వయంభూ కాబట్టి ఆ పొట్టలో ఉంటుంది అని అంటారు. అప్పుడు దేవత భక్తులు స్వామి మరి పాదసేవ మాకు ఎట్లా ప్రసాదిస్తారు, మరి పాదసేవ లేనిదే పూర్తి కాదు కదా అని అన్నప్పుడు స్వామివారు సరే ఏ టైంకి జరగవలసిందో ఆ టైంకి జరుగుతుందని చెప్పి అంటాం. తర్వాత ఋషులు ఇంకొక విగ్రహాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వెనక ప్రతిష్ఠ చేయడం, ఎలివేట్ చేసి అప్పుడు రెండు అయినాయి. అందువల్ల ఇక్కడ రెండు కళ్యాణాలు జరుగుతాయి. మాసం, వైశాఖ మాసం రెండు కళ్యాణాలు స్వామివారి. రెండు కళ్యాణాలు స్వామికి. ఇప్పుడు ఆశ్వేజ మాసంలో ఏదండి, వైశాఖ మాసంలో ఏదండి? చిన్నవారికి ఆశ్వేజ మాసం అండి, పెద్దవారిది ఇప్పుడు జరుగుద్ది మేలో. వైశాఖ మాసంలో పెద్దవారు జరుగుతుంది. పెద్ద కళ్యాణం అంటాం, చిన్న కళ్యాణం అంటారు. రెండు ఒకే రీతిలో చేస్తాం, దాంట్లో తేడా కానీ రెండు విగ్రహాలు కాబట్టి రెండు చేయాలి. ఒక్కొక్కసారి మూడో కళ్యాణం కూడా రావటం తటస్థిస్తుంది ఆ లెక్కలను బట్టి. అది కూడా జరుగుతుంది. అది నేను మేనేజ్మెంట్లోకి 89లో వచ్చానండి. నాన్నగారు పోయిన తర్వాత 89లో కేవలం 70 లక్షల రూపాయల ఆదాయంతో ఈ దేవాలయం ఉండేది. ఓకే. ఇవాళ 125 కోట్ల పైన ఆదాయంలో రావడం స్వామి దయ లేదు. ఆ తర్వాత ఏంటంటే ఈ పైన శేషాచలంపై ఈ ఉన్నటువంటి భూమి, అంటే ఇప్పుడు మనం కూర్చుని ఉన్న కాటేజ్ భూమితో సహా దేవస్థానానికి ఏం లేదు ఇక్కడ పైన, దేవాలయం తప్ప. ఇదంతా కూడా నేను దూరదృష్టితో కూడా ఎక్విషన్ పెట్టడం జరిగింది. 230 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి ఎక్విషన్ పెట్టి, ఆ పెట్టినప్పుడు అబ్బో ఇన్ని ఎకరాలు పెడుతున్నారు, మీకు అంత ఎందుకు, ఏం డెవలప్ అవుతుంది అంత అని చెప్పి అంటం జరిగింది. అధికారులు కూడా అంటే నేను చెప్పాను, నాకన్నా ముందు ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన వారు నేను వచ్చిన తర్వాత నాకు చెప్పిన విషయాలను బట్టి ఆ పెరుగుదల ఎదుగుదల ఎట్లా ఉంటుందో నాకు ఆలోచన ఉంది. అందువల్ల ల్యాండ్ అవసరం, యాత్రికులు సౌకర్యం, వీటన్నిటి దృష్ట్యా ల్యాండ్ అవసరం అని చెప్పి 230 ఎకరాలు చిల్లర పెట్టడం, 190 ఎకరాలు మాకు ప్రభుత్వం డబ్బు కట్టించుకొని, దేవాలయం డబ్బు కట్టింది ప్రభుత్వం. ఆ ప్రాసెస్ ప్రకారం అది మాకు హ్యాండ్ ఓవర్ అయింది. మిగిలింది కొద్దిగా ఒక 40-50 ఎకరాలు కోర్టులో ఉన్నది, అది కూడా వచ్చేస్తుంది. ఎక్విషనే కదా అవసరం. వచ్చిన తర్వాత దాంట్లో మాస్టర్ ప్లాన్, దేనికి ఏది ఎప్పుడు అవసరం, ఎక్కడ అవసరం,
అనే దృష్టితో ఈ పనులు ప్రారంభించాం. ఈ కాటేజెస్ ముందు అవునండి, వసతి ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఏంటంటే కళ్యాణాలు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, అవునండి, దానికి తగిన ఏర్పాట్లు. ఆ తర్వాత ఏంటంటే అన్నప్రసాదం. ఇట్లా మా మాకు ఆలోచన అంటే మాకు వచ్చిన ఆలోచనలు కావు, స్వామివారు మీ ద్వారా కల్పించిన ఆలోచన తప్ప మా గొప్పతనం మా పనితనం ఏం కాదులేండి అని నేను భావిస్తా. అవునండి. తర్వాత అట్లా అనుకుంటూ అప్పుడు అన్నదానం ఉండేది కాదు. నేను అప్పచెప్పుకున్నప్పుడు నిత్యాన్నదానం ఉండేది కాదు, శాశ్వత అన్నదానం ఉండేది. అంటే ఎవరైనా డబ్బు కట్టి ఫలానా అప్పుడు చేయాలి అంటే ఉండేది. ఆ రోజు పర్టికులర్ డే ఉంటే ఉంటే ముఖమండపంలో ఏదో చేసేవారు. నాకు ఒక పెద్ద ఆయన దేవాలయం శ్రేయస్సు కోరి ఉన్న వ్యక్తి, ఆయన చెప్పింది ఏంటంటే, అయ్యా నిత్యాన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత ఎట్లా పెరుగుతుందో సంస్థ చూడండి, శాస్త్రంలో చెప్పబడింది అని అన్నప్పుడు నేను ఏ ఆలోచన లేకుండా, వెనక ముందు ఆలోచించకుండా, ఎవరిని ఆలోచించకుండా నా పుట్టినరోజు నాడు ఆ సంవత్సరం సరి గుర్తులేదు, ఇప్పుడు నిత్యాన్నదానం ప్రవేశపెట్టాను. ఈనాడు రోజుకి 7,000 నుంచి 8,000 మందికి అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాదం వితరణ చేయటం జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇది మీ ఎస్టేట్ నుంచి కొంత భాగంగా అనుకోండి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఎప్పుడు దీంట్లో ప్రవేశించి వాళ్ళు కూడా ఇందులో హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ ఎప్పుడైంది ధర్మాదాయ శాఖ ఇందులో ఎండోమెంట్స్? ఇప్పుడు హెచ్ఆర్ఎండ్సిఈ బోర్డు అని ముందు కంబైన్డ్ మెడ్రాస్ స్టేట్లో ఉండగా హెచ్ఆర్ఎండ్సిఈ బోర్డు అని ఉండేది. అంటే హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే పర్యవేక్షణ. దాని ఉద్దేశం ఏంటంటే పర్యవేక్షణే, ఇప్పుడైనా పర్యవేక్షణే. ఇది కేవలం పబ్లిక్ మనీ. అవునండి. భక్తుల వద్ద నుంచి వచ్చేటువంటి కానుకల రూపంలో వచ్చేటువంటి డబ్బుతో నడిచేటువంటి సంస్థలు ఏదైనా సరే ఎండోమెంట్స్ అంటాం. అవునండి. ఇది రిలీజియస్ ఎండోమెంట్స్. అవునండి. మనది సక్రమంగా జరుగుతుందా లేదా అని చూడవలసిన బాధ్యత ఒక బాధ్యతాయుతమైన డిపార్ట్మెంట్, అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అప్పుడు హెచ్ఆర్ఎండ్సిఈ బోర్డు, ఆ తర్వాత మన సపరేషన్ అయిన తర్వాత ఎండోమెంట్స్. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈఓ ఉంటాడు. ఈఓ ఏంటంటే రీజనల్ జాయింట్ కమిషనర్. మాకు ఈఓ ఈ కేడర్ అంటే జాయింట్ కలెక్టర్ కేడర్లో ఉంటాడు. మేము చైర్మన్గా, నేను ధర్మకర్తగా నేను ఉన్నాను. మేము పాలసీ ఫ్రేమ్ చేసి అది ఏ వర్క్ ఎప్పుడు చేయాలి, ఏది అవసరం, ఏది ఎక్కువగా కోరుతున్నారు భక్తులు అనేది చేస్తూ అది మేము అప్రూవ్ చేసిన తర్వాత కమిషనర్కి వెళ్తుంది. అక్కడి నుంచి పాస్ అయ్యి వస్తుంది. వచ్చిన తర్వాత టెండర్స్ పిలుస్తాం. ఆ ప్రాసెస్ అంతా. అందులో ఎటువంటి సమస్యలు అధిగమించట్లేదా సార్? ఇప్పుడు సహజంగా మన ద్వారకాధీశులు కానీ మిగతా కొడల్లో ఇంత స్వామివారి కళ్యాణానికి ఇంత బడ్జెట్ ఏదో ఉదాహరణగా ఇస్తే దీంట్లో ఇంతే ఖర్చు పెట్టండి, ఈ రకంగానే ఉండాలి అనేటువంటి రూల్స్ ఎక్కువగా ఉన్నాయి ఇవాళ ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ అన్నీ కూడా. మీరు చెప్పినట్టు బోర్డు వారి తీర్మానానికి అతీతంగా కూడా ఎండోమెంట్స్ రూల్స్నే ప్రైవేట్ చేసి ఈవోనే పై అధికారిగా చూపెడుతూ మరి వ్యాపార సంస్థల్లాగా ఇది ఇంతే అవ్వాలి, ఈ కళ్యాణానికి ఇంత అవ్వకూడదు, ఈ ప్రసాదాలు ఇంతే పెట్టాలి, లడ్డు 12 గ్రాములే ఉండాలి అనేటువంటి నిబంధనలు ఎంత మటుకు కరెక్ట్ అంటారు? మీరు ఒక వంశపారంపర్యం చైర్మన్, ఇవాళ ఆ నిబంధనలు కరెక్ట్ కావు. ఇప్పుడు పర్యవేక్షణ, ఆ పర్యవేక్షణలో మేనేజ్మెంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే వారు మాకు చెప్పచ్చు, మేము వారికి చెప్పచ్చు. అవునండి. అట్లా కాకుండా కూడా మీరు చెప్పిన విధంగా కూడా ఇప్పుడు నడుస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి. అది తప్పనే కదా. మన విశ్వ హిందూ పరిషత్ అవునండి బెజవాడలో మీటింగ్ పెట్టారు, లక్షల్లో వచ్చిన సమావేశం మీటింగ్ ఏర్పరిచింది. ఎవరు పిలిస్తే వచ్చారు వాళ్ళు, ఎందుకు వచ్చారు? Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. అంటే అవు తప్పనే ప్రజాదరణ పెరుగుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు మాకు కొన్ని అధికారాలు ఉన్నాయి. మేము పాస్ చేయిందే
ఆ వర్క్ ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళదు. వాళ్ళు చెప్పినా కూడా మేము అభ్యంతరం చెప్పవచ్చు. దానికి వ్యాలిడ్ రీజన్స్ చెప్పాలి. ఆ తర్వాత మాకున్న అధికారాలు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఎవరైనా ఏ ఎంప్లాయీ మీద ఏదన్నా చర్య తీసుకుంటే దాని మీద ఫస్ట్ అప్పిలెంట్ అథారిటీ నేను. అది మొత్తంగా తీసేయచ్చు, పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఫస్ట్ అప్పిలెంట్ అథారిటీ నేను. సెకండ్ అప్పిలెంట్ అథారిటీ కమిషనర్. థర్డ్ అప్పిలెంట్ అథారిటీ గవర్నమెంట్. అంటే ప్రతి దేవాలయం ఇదే వ్యవస్థ అంటారా అండి? మీ దేవాలయం వరకేనా? లేదు, ఎండోమెంట్. ప్రతి ఇప్పుడు ఎండోమెంట్స్ అంటే బోర్డు సుప్రీము ఈవో కన్నా చట్టం. అదే ఇప్పుడు ఏంటంటే బోర్డు ఉంటే బోర్డు, ఇప్పుడు బోర్డు లేకపోతే ధర్మకర్తే బోర్డు. అవునండి. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మా ట్రస్ట్ బోర్డు ప్రస్తుతం లేదు. మాకు 89 నుంచే కాదు, నాన్నగారు ఉన్న దగ్గర నుంచి కూడా అప్పట్లో ట్రస్ట్ బోర్డులు లేవు. నేను వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 89 నుంచి ఇవాళ వరకు 3 ట్రస్ట్ బోర్డులు పడ్డాయి. అంటే 3 రోజులు 6 సంవత్సరాలు ఇప్పుడు వరుసన. అంతే తప్ప అంతకు ముందు నాకు 5 సంవత్సరాలు ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు, ఇది ట్రస్ట్ బోర్డు లేకుండా. సరే, ఉన్న ట్రస్ట్ బోర్డు ఉన్న మా బోర్డు వాళ్ళకి ఏం అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే మేము ప్రవేశపెట్టేది మంచి పనులు, స్వామివారి కోసం మన భక్తులు అడిగేటువంటి పనులు ఉంటాయి, వాళ్ళ సౌకర్యాలు ఉంటాయి తప్ప ఇక్కడ మామూలుగా అసెంబ్లీ పార్లమెంట్లో లాగా ఇక్కడ విషయాలు ఉండవు. అవునా కాదా? కాదంటే ఎందుకు అట్లా ఉంటుంది. బోర్డు ఉన్నా లేకపోయినా మీ విధానాల ప్రకారం ఆటోమేటిక్గా నేనే దానికి సెక్షన్ 23 ప్రకారం ధర్మకర్త ఈజ్ ది ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది గాడ్ అనేది ఉన్నది. దాన్ని డైల్యూట్ చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా కూడా అదే నా విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు వీళ్ళు కూడా పోరాడుతున్నారు. నా మటుకు నాకు ఏదైనా ఒకటే. మీరు ఎప్పుడు ఒక్కరే మెయింటైన్ చేస్తున్నారు బోర్డు, వంశపారంపర్యం ధర్మకర్తగా మీరు అలాగానే ఉంది. కాదు, మీకు వీళ్ళ నీడ ఏమీ లేదంటారా? ఎండోమెంట్స్ నీడ అవి ఆ రూల్స్కి అనుగుణంగా వెళ్ళవలసిన అవసరం ఇప్పుడు రాలేదు మీకు? ఏదైనా ఇప్పుడు చట్టం ఉంది కదా, ఎండోమెంట్స్ చట్ట ప్రకారమే పోవాలి కదా. అంటే పర్యవేక్షణ చట్టం ప్రకారం అనేది ఇక్కడ డిస్కషన్. అంటే ఇప్పుడు చట్ట ప్రకారం జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ. ఇది భక్తులు ఇచ్చిన రూపాయి. అవునండి. ఆ భక్తులు ఇచ్చిన రూపాయితో ఈ సంస్థలు నడుస్తూ ఉన్నాయి. అవును. మేము ప్రభుత్వానికి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి 21.5% మా అసెసిబుల్ ఇన్కమ్ మీద మేము కడతాం. అవునండి. దాదాపు మేము 15 కోట్లు కడతాం గవర్నమెంట్కి, ఎండోమెంట్స్కి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్. అవును. హైవేస్ దాంట్లో ఏంటంటే ఎండోమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఫండ్ అని అదో 12% ఎంత ఉంటుంది. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంటు జీతాలు వగైరాలు, ఏదో కామన్ గుడ్ ఫండ్, ఈ రకరకాలుగా ఉంటే మొత్తం కలిసి 21.5%. అది కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఆదాయం వచ్చేటువంటి తిరుమల తిరుపతి వాళ్ళకి మొత్తంగా ఈ మధ్యనే ఒప్పందం జరిగింది. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 40 కోట్లు కట్టడం. అంతకు ముందు వాళ్ళ చట్టం వేరు. ఆ చట్టంలో ఏంటంటే చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ ఉండేది. అది మరి దాన్ని ఈ మధ్యనే 40 కోట్లకు చేశారు. అవునండి. 40 కోట్లు. ఇప్పుడు ఆ యొక్క తేడాయే మాకు సమ్మతంగా లేదు. అవును. ఎందుకంటే దేవాలయాలు అన్నీ ఒకటే. అని మీరు తగ్గించాలన్నా వాళ్ళు పెంచాలన్నా సమానంగా అదే. అంటే మీరు 15 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కడుతున్నారు, 110 కోట్ల ఆదాయం ఉన్న దానికి, కొన్ని వేల కోట్ల ఆదాయం ఉన్న ఆయన ఏమో 40 కోట్లు. చాలా తక్కువ వేరియేషను. మన తగ్గాలి, అది వాళ్ళది పెరగాలి. తగ్గినప్పుడు ఆ డబ్బు డెవలప్మెంట్కి వినియోగించడానికి, సౌకర్యాలకు వినియోగించడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 1500 కోట్లలో ఏ స్థాయి వరకు దేవస్థానం ఇక్కడ జీతాలు ఇస్తారు సార్? ట్రెజరీలో తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? హుండీ ఆదాయంలో తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? అది లేదండి. వెనక ఇప్పుడు ఏంటంటే అసలు దీనికి 87లో ఎన్టీ రామారావు గారు చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఏంటంటే సమూలమైన మార్పులు చేశాడు ఆయన. కరణం మున్సుబులు
ఈ ధర్మకర్తలు వీళ్ళందరికీ ఉన్నటువంటి హెరిడిటరీ రైట్, మన వంశపారంపర్యం వచ్చేవన్నీ రద్దు చేశారు. అది రద్దు చేశాడు. అవునండి. సరే, ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు. ఆ రద్దు చేసినప్పుడు రద్దు చేస్తూ ఏమన్నాడు, వంశపారంపర్య ధర్మకర్త అని చట్టంలో ఉండేది. ఇది వంశపారంపర్యం. అవును. అది తీసేసి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ ఏదైనా ఒకటే. అవునండి, ఏదైనా ఒకటే అర్థం. ఇప్పుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ చేతితో ఇచ్చి ఈ చేతితో పుచ్చుకున్నట్టు అయింది. అవును. ఇప్పుడు ధర్మకర్త, వంశపారంపర్య ధర్మకర్త అంటే అదే కుటుంబంలోంచి వస్తాడు కదా. అవునండి. మరి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అంటే అదే కుటుంబంలోంచి వస్తాడు. ఎందుకు మార్చారో తెలియదు. ఆయనకి ఏమిటంటే అంటే కర్ణాల వ్యవస్థ మీద ప్రాబ్లంతో ఇది కూడా తీసుకొచ్చారు. సరే, అది తప్పు రైట్ ఆ చర్చ మనకు అనవసరం. తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని ఏమన్నారంటే మీరు ఆయన ఏమన్నాడు దాంట్లో, ఫౌండర్ ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ని తీసుకొని ఆ మెంబర్ ఫౌండర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడనే డిక్లరేషన్ మన ఆఫీస్ వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ చూసి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ మెంబర్ని సభ్యుడిగా కూర్చోబెట్టమన్నాడు. చైర్మన్గా కాదు, సభ్యుడిగా కూర్చోబెట్టమన్నాడు. అది ఎంతవరకు న్యాయసమ్మతం? ఇక్కడ కూర్చున్నాడు, అవును, అక్కడ కాదు, ఎక్కడో కూర్చోవలసిన వాడు ఇక్కడ కూర్చోబెట్టారు. అవును, అది ఆ విధానం రావాలని ప్రయత్నం చేశారు. చేసినప్పుడు మేము 80 ఏళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం ఆ ధర్మకర్తలు. ఇది అన్యాయం. అప్పుడు సుప్రీంకోర్టు 1996లో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. రామస్వామి బెంచ్, అవునండి, జస్టిస్ రామస్వామి బెంచ్. అది సరికాదు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కాన్సెప్ట్ ఓకే, ఎందుకంటే ఏదైనా ఒకటే. అవును, ఆ కుటుంబం నుంచే తీసుకోండి, ఇక్కడ కూర్చోబెట్టాడు. కీ పొజిషన్లోనే ఉండాలి వాళ్ళు. హీ షుడ్ హెడ్ ది బోర్డ్, నాట్ సిట్ లైక్ ఎ మెంబర్. సో అక్కడి నుంచి కంటిన్యూ అవుతాం అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంతదాకా ఏంటంటే స్టే ఇచ్చింది. అంతదాకా కూడా మేము యాజ్ టీజ్గానే ఉన్నాం. తర్వాత ఏమో ఆ తీర్పు అట్లా వచ్చింది. ఆ తీర్పు రావడంతో మళ్ళీ మామూలుగా మేము ఫంక్షన్ చేయడం జరుగుతుంది, మామూలుగానే జరుగుతుంది. సరే, ఇదే సందర్భంలో ఇప్పుడు మీరు మీ తండ్రి గారికి 4 2 3 ఉండొచ్చు, మీకు 2 3 అబ్బాయిలు ఉండొచ్చు. మీకు సక్సెసర్ని మీరు నామినేట్ చేయాలా, లేదా కంపల్సరీగా పెద్ద కొడుకు కానీ అలాంటిది ఏమన్నా ఉందా మీ చరిత్రలో, మీ ఫ్యామిలీలో ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఇది ఎట్లా అవుతుందంటే, నేను నా తర్వాత నా సన్, ఇప్పుడు ఎల్డెస్ట్ అనే లేదు. ఆ ఇద్దరిలో ఎవరికైనా నేను నో అబ్జెక్షన్ ఇవ్వచ్చు. ఆ రెండో వాడు కూడా నో అబ్జెక్షన్ ఇవ్వాలి. ఆ పద్ధతిగా నడుస్తుంది. ఆ ప్రాబ్లం పెద్దగా ఎక్కడ లేదు. ఏదైనా ఉంటే డిస్ప్యూట్ మన ఎండోమెంట్ ట్రిబ్యునల్ అని ఉంది దాంట్లో, కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అక్కడక్కడ తప్ప సక్సెసర్లో పెద్దగా ఏమీ లేవు. ఉండేది. మీ ఫాదర్కి పెద్దవారేనండి మీరు? నేను ఒక్కడినేనండి. సో మీకు ఎంతమంది అండి? 2 కొడుకులు. ఓకే. పెద్ద అబ్బాయికి నేను ఇప్పుడు ఆల్రెడీ నేను కన్సెంట్ ఇచ్చి డిక్లరేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే. ఆ డిక్లరేషన్లో కూడా నాకు అసిస్ట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆర్డర్ తీసుకున్నాం. ఓకే. సో ఆయన సక్సెస్ఫుల్గా మీరు ముందు నుంచే ఆయన స్వామివారి సేవకి ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేస్తున్నారు. మీ తరహాలో అన్నిటికీ ఆయన మళ్ళీ జరగాలి అనే ఉద్దేశంతో. అనేక విషయాలు ఉంటాయి. ఒక ఇండస్ట్రీ మెయింటైన్ చేయటం వేరు, దైవ సంబంధమైన కార్యక్రమం. ఇక్కడ అనేకమైనటువంటి కస్టమ్స్ ఉంటాయి, వాటిని తట్టుకోవాలి. ఆ కస్టమ్స్ అన్నీ కూడా జరిగేటట్టుగా, అంటే కస్టమ్స్ అండ్ యూసేజెస్, ఆనవాయితీలు. అవును, ఆ ఆనవాయితీల్ని చక్కగా అమలు చేయాలి. మరి అదంతా అంటే కొంత ట్రైనింగ్ అవసరం. అవునండి. కొత్తగా ఐఏఎస్ పాస్ అయ్యి వచ్చి ఇక్కడ కూర్చొని చేయలేరు. అవునండి, ట్రైనింగ్ అవసరం. అది వేరు, ఇది వేరు, అట్లా జరుగుతూ ఉంది. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. అర్చక వ్యవస్థల్లో మన ద్వారకా తిరుమల టెంపుల్లో వాళ్ళకి జీతాలతో సంబంధం లేకుండా కొన్ని వంశపారమైన అర్చకులకి ఈ రకమైనటువంటి పర్సంటేజ్ ఉంటుంది ఆదాయంలో అనేది
ఉంది సహజంగా. అలాగే ఉందా అసలు ఎంత పర్సంటేజ్ అంటే ఆ మిలాఖత్ అసలు అది? జస్టిస్ రామస్వామి గారు ఆయన జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు షేర్లు రుసుములు అన్నీ రద్దు చేశాడు. వాళ్ళకి స్కేల్స్ ఇమ్మన్నాడు. ఇదివరకు ఎట్లా ఉండేదంటే ఇప్పుడు డిబ్బీ కారణం అని ఉండేవాడు. అవునండి. ఆ కారణం గారు ఇక్కడ డిబ్బీ కారణంగా ఉండి ఇంకొకటి నామినేట్ చేసి మా డిబ్బీ కారణం గారు ఇక్కడ ఊరికి సరదాగా. అవునండి. ఆయన అమెరికాలో ఉండేవాడు. ఆయన ఇంకోటి నామినేట్ చేసేవారు. ఆయన హక్కు అది. హక్కు ఇంకెవరినో పెడితే ఆ వాటా ఆయన షేర్ ఆయనకు వచ్చేది. అట్లా జరిగేది. ఎందుకంటే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉండేదంటే డిబ్బీలో షేరు సగభాగం. డిబ్బీ ఓపెన్ చేయగానే ₹1,00,000 వస్తే 50,000కి చెక్కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెల్లవారు రాసి వాళ్ళకి ఇచ్చేయాలి. అర్చకులకు ఇచ్చేయాలి. అర్చకులు వాళ్ళ షేర్స్ వాళ్ళ వాటాలు ఉంటాయి వాళ్ళలో వాళ్ళకి, అవి పంచుకోవటం ఉంటుంది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు నెలకి 3 కోట్లు 2.5 నుంచి 3 కోట్ల దాకా వస్తుంది. ఒకసారి 3.5 కోట్లు. ఏది వచ్చినా అంతా స్వామివారికి అంతే. డిబ్బీ కానివ్వండి, అన్నదానంకి వచ్చిన ఏదైనా ఒకటే కామన్ ఫండ్ మొత్తం. అదేమీ లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏమిటి అంటే ఈ ఆదాయంలో డిబ్బీ ఆదాయంలో మీ అర్చకులకి, దేవస్థానం నుంచి అర్చకులకి ఎంత వాటా అనేది తీసుకుంటారు? 2 పైసలా, 3 పైసలా, 4 పైసలా అనేది సగభాగంలో ఇప్పుడు అసలు లేదు. మరి వాళ్ళేమి ఎక్కడ నిరసన వ్యక్తం చేయలేదండి? మాకు వచ్చే ఆదాయం అంతా పోతుంది, మేము తరతరాలు బట్టి ఇందులో నమ్ముకున్నాం స్వామివారిని అనేది. వాళ్ళ స్కేల్స్ ఇస్తున్నాం కదండి. ఇప్పుడు స్కేల్స్ గవర్నమెంట్ స్కేల్స్ ఇస్తుంది. జీతాలు ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి. అది మామూలుగా ప్రభుత్వ ఉద్యోగికి ఏవైతే ఉన్నాయో అటువంటి రక్షణ అంతా కూడా వాళ్ళకు. క్వార్టర్స్ అని కూడా అది కానీ ఇది కానీ వాళ్ళకి ఇంటి లోన్ అని ఇంకోటని, ఆ పిల్లలు ఉంటే చదువులకి, తర్వాత వైద్యం అని సేమ్ ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఎంతమంది ఉన్నారు సార్ మనకు అర్చకులు మొత్తం అర్చకత్వంలో ఉన్నవాళ్ళు? అర్చకత్వంలో ఇక్కడ ఒక మొత్తం అంతా కలిస్తే ఒక 50 మంది ఉంటారు. వంట స్వాములు కానివ్వండి, అర్చకులు కానీ ఎవరైనా కానీ ఒక 50 మంది. తర్వాత వేద పండిట్స్ ఉంటారు. అన్ని వేదాలకి ఉంటారు. 4 వేదాలకి 4 పండిట్లు ఉంటారు. అర్చకత్వం మామూలుగానే ఉంచుతాం. సివిల్ స్టాఫ్ మటుకు ఎంత ఉంటారు? సివిల్ స్టాఫ్ అంటే పర్మనెంట్ స్టాఫ్ వేరు, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ వేరు. అవునండి. అవుట్ సోర్సింగ్ అంటే ఇప్పుడు మామూలుగా శానిటేషన్ ఉంది, అది ఇయర్లీ కాంట్రాక్ట్ 2 yearsకి ఇస్తాం. టెండర్ వాడు ఎవరో వేస్తారు, మాకు ఇంతమంది కావాలి అని అడుగుతాం మన అవసరాన్ని బట్టి. అవునండి. వాడు సప్లై చేస్తాడు, వాడి పేరుతోనే ఇస్తాం. అవునండి. మరి ఆ రకంగా ఉండేవాడు మొత్తం అంతా చూసుకుంటే నా ఉద్దేశంలో ఒక 500 మంది తగ్గకుండా ఉంటారు స్టాఫ్. సరే, దేవస్థానం నుంచి దత్తత దేవాలయాన్ని చాలా దత్తత దేవాలయాలు తీసుకుంటూ ఉంటుంది ద్వారకాతంలో. చుట్టుపక్కల ఉన్నాయి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. కానీ బయట ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దత్తత దేవాలయాల మీద శ్రీవారి దేవాలయానికి పెద్ద ఆ అభివృద్ధి వైపు నడవట్లేదు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎట్లా అంటారు? దత్తత దేవాలయాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని. అక్కడ ఏవో జరగవలసినవి జరుగుతున్నాయి, మొక్కుబడిగా జరుగుతున్నాయి, జరిపిస్తున్నారు. మన ఈవోలో సూపరింటెండెంట్లో వెళ్తారు ఏదో. కానీ మరి దత్తత దేవాలయం అంటే అక్కడ ఆ పోషణ బాగా ఉండాలి అనే సదుద్దేశంతో కదా మీలాంటి పెద్దలు తీసుకునేది. అవి అంటే అండి, ఇది రౌతు కొద్ది గుర్రం, యజమాన్ని బట్టి సిస్టము. అవునండి. మన ఆలోచనలు బట్టి పనులు. ఒక ఇండస్ట్రీయే పెట్టాము, దాని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఉండొచ్చు. అది మరి చేసేవాడు ఘనతను బట్టే కదా అవన్నీ. వాడి కెపాసిటీని బట్టి అవన్నీ కూడా నడుస్తాయి. ఇది కూడా అంతే. ఇప్పుడు దత్త దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు రంగాపురం ఉంది, సత్యనారాయణ స్వామి. మేము ఏ స్థితిలో తీసుకున్నాం? అక్కడ చిన్న దేవాలయం, వాళ్ళందరూ కూడా పబ్లిక్ కోరితే మేము దేవాలయం తీసుకోవడం జరిగింది. తీసుకొని దాదాపు మేము ఒక ₹1 కోటి ఖర్చు పెట్టాం దాని మీద. మొత్తం అంతా కూడా
కొత్తగా కట్టాం. అవునండి. జిఆర్ స్వామివారిని పిలుచుకొచ్చి ప్రతిష్టలు చేయించాం. దానికి కావలసిన వస్తువులను ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేసిన తర్వాత మరి అది ఇక్కడ లేదుగా, ఇంకో చోట ఉంది. అవునండి. అక్కడ ఏంటంటే లోకల్గా కొంతమంది భక్తులు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళతో టచ్ పెట్టుకుంటాం. కాస్త మీరు వెళ్ళి చూస్తుండండి దేవాలయం. మన రిప్రజెంటేటివ్ ఉంటాడు, సీసీ కెమెరాలు ఉంటాయి, డైలీ రిపోర్టింగ్ బ్యాక్ ఉంటుంది. రిపోర్టింగ్ బ్యాక్ సలహాలు, కంప్లైంట్ అనం మేము. అవునండి. ఆ రెండిటితోనే మేనేజ్మెంట్ ముడిపడి ఉంది. అవును. అంటే దత్త దేవాలయం తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ వంశపారపర్య ధర్మకర్తగా ఈ దేవాలయంలోనే ఉన్నారు, మీరు సేవలు అందిస్తున్నారు. దీనికి అనుగుణంగానే దత్త దేవాలయంలో కూడా మీరు ఎవరిని నెంబర్ నామినేట్ చేసే అవకాశం ఉండదా? ఒక ట్రస్ట్ బోర్డులా కానివ్వండి, ఒక ఆయన ఎవరినో ఒకళ్ళు పెద్ద ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ చూడమని. ఇప్పుడు ఈ దేవాలయం ట్రస్ట్ బోర్డే అన్నింటికీ కూడా మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ వేరే ఎక్కడికక్కడ బోర్డులు చట్టంలో లేదు, అట్లా ఎక్కడా లేదు. మన ఈ మెయిన్ టెంపుల్ బోర్డే. ఇప్పుడు అవన్నీ కూడా మెయిన్ టెంపుల్ యొక్క దత్తత అడాప్టెడ్ టెంపుల్. అవునండి. ఇక్కడ సబ్ టెంపుల్స్ ఉన్నాయి. అవును. ద్వారకా తిరుమలలో అవన్నీ ఏంటంటే సొంత టెంపుల్స్, అవి అడాప్టెడ్ టెంపుల్స్. తేడా ఏం లేదు, అన్నీ ఒకటే. అంటే కొంత ఆదరణ తగ్గుతోందేమో అని ఒక, అంటే కొన్ని మీరు చెప్పిన రంగాపురం లాంటివి మంచి సక్సెస్ అయిన కూడా ఉన్నాయి. కొన్ని అంటే రంపచోడవరంలో కట్టాం. అప్పుడు జేఎస్వి ప్రసాద్ గారు సెక్రటరీగా ఉండేవాడు, రెవెన్యూ సెక్రటరీ, ఎండోమెంట్స్. ఆయన లేదండి అక్కడ ఒక టెంపుల్ ముస్లిం ఒక అతను కట్టాడు, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది చాలా కుటుంబాలు ఉన్నాయి, చేయవలసినవి ఉన్నాయి, అది మనం చేయాలి అని చెప్పి ఒత్తిడి చేసి కట్టించాడు. దాదాపు 1.5 కోటి పైన ఖర్చు పెట్టి కట్టాం. అది రంపచోడవరం ఎక్కడ, ద్వారకా తిరుమల ఎక్కడ, పూర్తిగా ఫారెస్ట్ ఏరియా కూడా. అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత నడిపిస్తున్నాం. ఆగలేదు, ఏది ఉత్సవాలు అవన్నీ కూడా. కాకపోతే ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయి అంటే ఉండవచ్చు, లేవని నేను చెప్పను. ఎందుకంటే మన ఎదురుగా ఉన్నదానికేను తేడా ఉంటుంది సార్, వెనక ఉన్నదానికి తేడా ఉంది కదా. స్పెసిఫిక్ అకౌంట్గా ఈ దత్త దేవాలయాలకి ఎంత ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందని ప్రతి సంవత్సరం? ఇప్పుడు దత్త దేవాలయాలకి మాకు ఖర్చు పెట్టించేవి రంపచోడవరం ఒకటండి, ఇంకోటి పేరు గమక్కడ గుర్తురావట్లేదు. ఇక్కడ రంగాపురం అన్నారు. రంగాపురం మేము ఖర్చు పెట్టే పని ఏం లేదు, అక్కడే సరిపోతుంది, సెల్ఫ్ సఫిషియెంట్. ఏలూరు శనివారపేట గాలిగోపురం కూడా మీదే, చెన్నకేశ్వర స్వామి వారు. శనివారపేట టెంపుల్ కూడా మా దత్త దేవాలయం. అంటే యాక్చువల్గా మా కుటుంబం తాలూకేది. ఓకే. ధర్మప్పారావు గారు వారి తాలూకు యాక్చువల్గా మా మామగారు దాని ధర్మకర్త, అప్పారావు వంశంలోది అది. అవునండి. ఆయన నేను చేయలేనన్నప్పుడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అయింది. తర్వాత నేను కావాలని నేను మళ్ళీ తీసుకున్నాను. ఆ గాలిగోపురం కూడా దాన్ని అంతా కూడా చేయించి వీలైనంత వరకు దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నాం. దానికి ఏదో కాస్త కోస్త ఆస్తులు కూడా ఉన్నాయి. ఆనాడు ధర్మప్పారావు గారు ఇచ్చినాయి. అలానే ఇప్పుడు ఏలూరులో ఇంకో టెంపుల్ ఉంది, పాత ఏలూరులో. అది కూడా ధర్మప్పారావు గారు కట్టింది. పాండురంగ స్వామి కూడా పాత బస్ స్టాండ్ దగ్గర పాండురంగ స్వామి దేవాలయం, అది కూడా మా కిందనే ఉంది. నా ఉద్దేశం ఏంటంటే మా కుటుంబాల్లో పెద్దవాళ్ళు వాళ్ళు కట్టారు. ఇవాళ రూపాయి ఆదాయం రాకపోతే చూసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఏదో ధూపదీప నైవేద్యం అని ఏదో పెట్టారు స్కీమ్, కానీ అందువల్ల ఏంటంటే మన కిందనే ఉండాలి, మన మేనేజ్మెంట్లో ఉండాలి అవకాశం ఉన్నంత వరకు అని చెప్పి అది కూడా మనమే తీసుకున్నాం. కాకపోతే దాని టోటల్ రెనోవేషన్ గుప్తా గారు చేశారు. మడుబల్ మోహన్ గుప్తా. ఆ గుప్తాను కొంతమంది
కలిసి చేశారు. అందులో ధర్మప్పారావు గారి విగ్రహం కూడా ఉంది. అవునండి ఉంది. అది నేను అదే విగ్రహం ఇక్కడ కూడా పెట్టించాను. ఒక కాంస్య విగ్రహం మన ద్వారకాధీశంలో పెట్టించి ఆయన జాతక చక్రం అవన్నీ కూడా చేసి అంత చేసి పెట్టాము. ఎందుకంటే 100కు పైగా దేవాలయాలు కట్టిన మహానుభావుడు ఆయన. అనేక ఊళ్ళలో ఆయన కట్టిన దేవాలయాలు ఉన్నాయి. కట్టడమే కాదు, దానికి ఒక ఆస్తి కూడా, పూజారి పత్రికల కింద, ఉత్సవాల కింద రాసిన పుస్తకాలు ఉన్నాయి. అందువల్ల చేశాము. ఇక్కడ ఆయన పేరుతో ధర్మప్పారాయ సదనం అని ఒక పెద్ద ఇది కూడా సత్ర కూడా కట్టాము. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. షిరిడి సాయిబాబాకి ట్రస్ట్కి కొన్ని వందలు వేల కోట్ల ఆస్తి వచ్చేసింది. వాళ్ళు ఎవరికి ఎక్కడ షేర్ చేస్తున్న విధానాలు లేవు. ఇప్పుడు ద్వారకాధీశంలోకి ఎంత ఉన్నా ఎంత లేకపోయినా మీ అవకాశాన్ని బట్టి దత్తత తీసుకోవడమో, కొంత ఆ ధర్మం కోసం కొన్ని దేవాలయాలను మెయింటైన్ చేయడమో చేస్తున్నారు. ఇంకొన్ని పెద్ద తిరుపతి కొన్ని బాగా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. శ్రీశైలం అక్కడక్కడ కొన్ని ఏదో చేస్తూ ఉంటారు. మరి అందరం ఒక చోట ఉన్నప్పుడు ఈ ధర్మంలో ఆ వేల కోట్లు ఆ ట్రస్ట్కి ఉన్నప్పుడు ఆ డైవర్షన్ లేకుండా అక్కడ ఉంచేసి ఎగ్జామ్షన్ ఇవ్వడం మూలంగా అది కరెక్టేనా అని. ఎగ్జామ్షన్ ఇవ్వడం నా ఉద్దేశంలో అంటే బ్లాంకెట్ ఎగ్జామ్షన్ కాకుండా కన్యకా పరమేశ్వరి టెంపుల్స్ అన్నీ, సాయిబాబా టెంపుల్స్ అన్నీ అని ఇవ్వటం నా ఉద్దేశంలో తప్పు. మేనేజ్మెంటు పరిశీలించి కొన్ని చెక్ పాయింట్స్ పెట్టి బాగా చేసేవాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వండి. కామన్గా ఇవ్వకూడదు. వాళ్ళ మీద మీ జును చూపించొద్దు. ఎందుకంటే రకరకాల ఇబ్బందులు మాకు ఉన్నాయి డిపార్ట్మెంట్తో. అటువంటివి లేకుండా వాళ్ళని ఫ్రీగా మేనేజ్ చేయనివ్వండి. చెక్ పాయింట్స్ పెట్టుకోండి, పర్యవేక్షణ పెట్టుకోండి. కానీ మరి బ్లాంకెట్గా ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనేది అదే దాని మీద కూడా ఆ మధ్యన అంతా కొన్ని సంస్థానం ఉన్నాయి. ఆ సంస్థానానికి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇవాళ మనకి ఎంత ఉన్నా మీరు ఇస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. గవర్నమెంట్కి 15 కోట్లు ఇస్తున్నారు. మీరు దత్త దేవాలయాలకి కొంత భాగాన్ని పంచుతున్నారు. ఇక్కడున్న సేవకులు కొంత ఆ మేనేజ్మెంట్ చేస్తున్నారు. అంత భారం కాకుండా మీరన్నట్టు ధర్మం కోసం వాటి వయసు సాయిబాబా గారు అంటే ఇంకా అది ఇంకొద్దిగా ఎగ్జామ్టెడ్. పూర్తిగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే సాక్షాత్తు అమ్మవారి ఆవిడ టెంపుల్ అండి. మనకి ఇక్కడ కూడా ఉంది, జిల్లాలో వాసవి ధామ్ ఉంది. వాళ్ళందరికీ ఎగ్జామ్టెడ్ పీపుల్స్ ఉంటాము. టోటల్గా ఇవ్వటం అనేది నా ఉద్దేశంలో అంత సబబు కాదని. మరి అదే రకంగా మేనేజ్ చేయబడేటువంటి హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఇతర దేవాలయాలు. అవునండి. అన్నీ అనుకోండి, వాటికి కూడా ఇవ్వాలి. ఇప్పుడు అది 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న దేవాలయాలన్నీ ఇప్పుడు ఎగ్జామ్షన్ కోర్టు ఆర్డర్ ద్వారా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్ టు 5 lakhs ఇన్కమ్ వచ్చే టెంపుల్స్ అన్ని మీరు వదిలేయండి. డిపార్ట్మెంట్ ధర్మకర్తలు అక్కడ ఉంటే వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే విలేజర్స్ చూసుకుంటారు, లేకపోతే ఆ పక్కన ఉన్న ఆశ్రమాలు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. వదిలేయండి అన్నారు. అతి కష్టం మీద ఒక్కోటి ఏదో వదులుతున్నారు. ఒక ఈవో కింద 20 టెంపుల్స్. పైగా దూరంగా ఉంటుంది. పాలకొల్లు ఇక్కడ ధర్మపురి అక్కడ ఒకటి ఉంటారు. సరే, అది అంతవరకు సరే. ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ ఇంకోళ్ళు కానీ మనం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టారు. అసలు వీళ్ళ ఎండోమెంట్ మేనేజ్మెంటే ప్రభుత్వ మేనేజ్మెంట్ ఉండరాదని. అదేమవుతుందో చూద్దాం. భగవంతుడు ఏమనుకుంటే అది అవుద్ది. వీళ్ళు ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు కరెక్టే అండి. నిమిత్త మాత్రులను నా అభిప్రాయం. అవునండి, ఆయన ఏదనుకుంటే అదే జరుగుతుంది.
Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in.